Hello, welcome to Competitive Exams Library YouTube channel. Our tagline is learn with fun. So జనరల్ అవేర్నెస్ స్ట్రాటజీకి అనేది కాదు, ఏ సబ్జెక్ట్ అయినా సరే మనం లెర్న్ విత్ ఫన్తో నేర్చుకున్నట్లయితే కోడ్ వర్డ్స్ పెట్టుకుని ఈజీగా రిలేటెడ్గా ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేసుకుని చదివినట్లయితే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, మర్చిపోవడం అనేది జరగదు. సో మామూలుగా చదివినట్లయితే త్వరగా మర్చిపోయే ఛాన్స్ ఉంది. బట్ ఈ రకంగా చదవడానికి ట్రై చేయండి. ఓన్లీ జిఏ కాదు, ఏ సబ్జెక్ట్ అయినా సరే ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేసుకుని చదవండి. సో మీకు ఈజీగా గుర్తుంటాయి. సో ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్స్ అనేవి కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో ఐపీఎస్ పీఓ, ఐపీఎస్ క్లర్క్, ఐపీఎస్ ఆర్ఆర్బీ పీఓ, ఆర్ఆర్బీ క్లర్క్, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. సో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. సో డైలీ ఒక స్టాటిక్ జీకే వీడియో అనేది చూడండి. స్టాటిక్ జీకే అనేది చేంజ్ అవ్వదు కాబట్టి అన్ని ఎగ్జామ్స్కి కామన్గా మీకు జనరల్ అవేర్నెస్లో ఈ స్టాటిక్ జీకే బ్యాంకింగ్ అవేర్నెస్ అనేది యూజ్ అవుతుంది. సో డైలీ ఒక 1 అవర్ స్పెండ్ చేసి ఒక వీడియో అనేది చూడండి. అలాగే ఏ రోజు కరెంట్ అఫైర్స్ అనేది ఆ రోజు చదవడం వల్ల మీకు ఈజీగా గుర్తుంటుంది. సో ప్రిపరేషన్ అనేది స్పీడప్ చేయండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్. ఓకే, వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే యూట్యూబ్, జీమెయిల్తో లాగినే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్, ఫేస్బుక్లో షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే, టుడే టాపిక్ వచ్చి బార్డర్స్. ఆల్రెడీ బౌండరీ లైన్స్ అనే టాపిక్ చూసాం కదా. సో బౌండరీ లైన్స్ అనేది వేరు, బార్డర్స్ అనేది వేరు. సో బార్డర్స్ అంటే ఇండియాతో షేర్ చేసుకుని నైబర్ కంట్రీస్, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కంట్రీస్ అనేవి తెలుసుకోవడం మనకి అవసరం. సో బౌండరీ లైన్స్ అనేవి ఆల్రెడీ చూసాం కదా. సో ఇప్పుడు బార్డర్స్ అనేవి చూద్దాం. సో ఇండియాతో బార్డర్ షేర్ చేసుకునే కంట్రీస్ అనేవి ఏమో చూద్దాం. సో 8 కంట్రీస్ అనేవి ఉన్నాయి: బంగ్లాదేశ్, భూటాన్, చైనా, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్. సో ఈ 8 కంట్రీస్ అనేవి కూడా ఇండియాతో బార్డర్ అనేవి షేర్ చేసుకుంటాయి. సో ఆడ్ మ్యాన్ అవుట్లో అడిగే ఛాన్స్ ఉంది. సో తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఇండియా బార్డర్స్ అనేవి ఓకే చూడండి: బంగ్లాదేశ్, భూటాన్, చైనా, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్. సో ఈ 8 కంట్రీస్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ వర్డ్ అనేది మీకు చెప్తాను. సో ఈ కోడ్ వర్డ్ ద్వారా మీరు ఈజీగా బార్డర్స్ విత్ ఇండియా అనేది గుర్తుపెట్టుకోవచ్చు. సో కోడ్ వర్డ్ వచ్చి బీబీసీ మ్యాన్ ఎస్పీ. సో బీబీసీ ఛానల్ మీకు ఐడియా ఉంది కదా. మ్యాన్ అంటే మ్యాన్, ఎస్పీ అంటే స్పెషల్ కింద గుర్తుపెట్టుకోండి. సో బీబీసీ మెన్ ఆర్ ఆల్వేస్ స్పెషల్. ఓకే, బీబీసీలో మెన్స్ అనేవారు ఆల్వేస్ స్పెషల్గా ఉంటారు. ఓకే, బీబీసీ మెన్ ఆర్ స్పెషల్. ఓకే, బీబీసీ మెన్ ఎస్పీ, బీబీసీ మ్యాన్ ఎస్పీ. ఓకే, గుర్తుపెట్టుకోండి, బీబీసీ ఎంఏఎన్ మ్యాన్ ఎస్పీ, బీబీసీ మ్యాన్ ఎస్పీ. బీబీసీ మెన్ ఆర్ ఆల్వేస్ స్పెషల్. ఓకే, బి అంటే బంగ్లాదేశ్, సెకండ్ బి వచ్చి బి బంగ్లాదేశ్, సెకండ్ బి భూటాన్, సి చైనా, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్. ఓకే, ఈ 8 కంట్రీస్ కూడా ఇండియాతో బార్డర్ అనేవి షేర్ చేసుకుంటాయి. ఈ బీబీసీ మ్యాన్ ఎస్పీ, బీబీసీ మ్యాన్ స్పెషల్, ఈ కోడ్ వర్డ్ని గుర్తుపెట్టుకోవడం ద్వారా మనం ఇండియా బార్డర్స్ అనేవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి: బంగ్లాదేశ్, భూటాన్, చైనా, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్. ఓకే, ఈ కంట్రీస్ అన్నీ కూడా ఇండియాతో బార్డర్ షేర్ చేసుకుంటాయి. ఇందులో లాంగెస్ట్ బార్డర్ ఏంటంటే బంగ్లాదేశ్ 4096 కిలోమీటర్స్ అనేది ఇండియాతో షేర్ చేసుకుంటుంది. సో లాంగెస్ట్ బౌండరీ షేరింగ్ కంట్రీ విత్ ఇండియా ఈజ్ బంగ్లాదేశ్. గుర్తుపెట్టుకోండి, లాంగెస్ట్ బౌండరీ షేరింగ్ కంట్రీ విత్ ఇండియా ఈజ్ బంగ్లాదేశ్. అలాగే ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక అనేవి చాలా చిన్న బార్డర్స్ ఉంటాయి. శ్రీలంక దగ్గర పాలక్ స్ట్రీట్, రామసేతు అని అంటాం. అలా ఆఫ్ఘనిస్తాన్ కూడా చాలా తక్కువ బార్డర్ ఉంటుంది. సో ఓకే, హైయెస్ట్ బార్డర్ వచ్చి బంగ్లాదేశ్. సో ఈ 8 బార్డర్స్ బీబీసీ మ్యాన్ ఎస్పీ, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్ అనే కంట్రీస్ ఇండియాతో బార్డర్ షేర్ చేసుకుంటాయి. సో అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్తో బౌండరీస్ ఏవే స్టేట్స్ ఇతర స్టేట్స్ చేసుకుంటాయో అది కూడా మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, తమిళనాడు, తెలంగాణ అండ్ కర్ణాటక, ఈ 5 స్టేట్స్ అనేవి కూడా ఆంధ్రప్రదేశ్తో బౌండరీ షేర్ చేసుకుంటాయి. సో ఈ 5 స్టేట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా కోడ్ వర్డ్ ఏంటంటే కాట్ టీకే. ఓకే, కాట్, సిఓటి కాట్, టీకే ఒక సింగిల్ కాట్. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోండి, కాట్ టీకే. సి ఛత్తీస్గఢ్, ఓ ఒడిస్సా, టీ తమిళనాడు, టీ తెలంగాణ, కే కర్ణాటక, కాట్ టీకే. ఓకే, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఈ 5 స్టేట్స్ అనేవి కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్తో బౌండరీ అనేది షేర్ చేసుకుంటాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మనకు తెలిసి ఉండాలి. సిఓటి కాట్ టీకే కోడ్ వర్డ్తో ఈ స్టేట్స్ అనేవి గుర్తుపెట్టుకోవచ్చు. సో అలాగే మనం తెలంగాణ స్టేట్తో కూడా బౌండరీ షేర్ చేసుకునే స్టేట్స్ అనేవి కూడా తెలుసుకోవాలి. ఓకే, సో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, కర్ణాటక. ఓకే, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, కర్ణాటక. సో ఈ 5 స్టేట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా కోడ్ వర్డ్ ఏంటంటే మ్యాక్. ఓకే, మ్యాక్ సిపి ఉంటుంది కదా, మ్యాక్. సో ఎంఏసి మ్యాక్. ఓకే, ఎం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, కర్ణాటక. సో ఈ మ్యాక్ ఓకే అనే కోడ్ వర్డ్ యూజ్ చేసుకుని తెలంగాణతో
షేర్ అయ్యే స్టేట్స్ అనేవి, బౌండరీ షేర్ చేసుకునే స్టేట్స్ అనేవి గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా చెప్తాను చూడండి. ఇండియాతో బౌండరీ షేర్ చేసుకునే కంట్రీస్ బంగ్లాదేశ్, భూటాన్, చైనా, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్. సో వీటిని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి బీబీసీ మ్యాన్ ఎస్పీ, బీబీసీ మ్యాన్ ఆర్ స్పెషల్, ఈ కోడ్ వర్డ్ని యూజ్ చేసుకుంటున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్తో ఛత్తీస్గఢ్, ఒడిస్సా, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక స్టేట్స్. సో వీటిని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి సిఓటి టీకే, కాట్ టీకే అనే కోడ్ వర్డ్ని యూజ్ చేసుకుంటున్నాం. అలాగే తెలంగాణతో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, కర్ణాటక, ఎంఈసి మ్యాక్ ఓకే, ఈ కోడ్ వర్డ్ని యూజ్ చేసుకుని ఇండియా బౌండరీ, ఆంధ్ర, తెలంగాణ బౌండరీస్ అనేవి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, వీడియోస్ నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అవి అట్లీస్ట్ 1 or 2 వీడియోస్ అనేవి ఫేస్బుక్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళంటే జీమెయిల్తో లాగిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.